ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అపూర్వ స్వాగతం పలుకుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రాష్ట్రంలో ఇప్పటివరకు 440 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1017 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించినట్లు స్పష్టీకరణ. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల పబ్లిక్ నోటీసు విడుదల చేసిన అధికారులు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరిస్తామన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఉదయం ఎస్టీ రాజపురంలో, రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి జగన్ బయలుదేరతారు. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ముందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ముందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా 3:30 గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్ దగ్గర మాట్లాడతారు. ఇక గొడిచెర్ల క్రాస్ వద్ద రాత్రి అక్కడే బస్ చేస్తారు. ఎన్నికల వేళ ఆంధ్రాలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ఎన్నికల సంఘ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1017 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. మరో 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా వైసీపీకి ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో 5,26,010 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటూ ఉండగా పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మందిని నియామకం చేసినట్లు ఎంకే మీనా వెల్లడించారు. బికాజ్ వాట్ హ్యాపెన్ ద 29th కి ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఓటింగ్ మషీన్ మీద ఏం బ్యాలెట్ పేపర్ వేసుకోవాలి ఆ కరెక్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రింటింగ్ అంతా 30th లేదా 1st వరకు పోస్టల్ బ్యాలెట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెట్స్ ఫర్ మషీన్స్ రెడీ అవుతాయి. 30th వరకు మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ రెడీ అయిన తర్వాత మషీన్ కమిషనింగ్ ఇవన్నీ జరుగుతుంది. బట్ బై 1st వీ విల్ హ్యావ్ పోస్టల్ బ్యాలెట్ ఇన్ అవర్ హ్యాండ్. సో 2nd నుంచి యాబ్సెంటీ ఓటర్ 2nd నుంచి 10th వరకు జిల్లాల్లో వాళ్ళ పరిస్థితిని చూసుకొని ఫ్రమ్ 2nd ఆన్వర్డ్స్ టు 10th ఆన్వర్డ్స్ ఈ యాబ్సెంటీ ఓటర్స్కి డైలీ ప్లాన్ తయారు చేసేసి పోలింగ్ టీమ్స్ వెళ్ళి ఇంటిలో హోమ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ పర్సనల్కి కూడా అంటే ఆల్ దోస్ పీపుల్ మనకు సుమారుగా 3 లక్షల మంది పోలింగ్ డ్యూటీకి వస్తారు. ఆ పోలింగ్ డ్యూటీకి వచ్చిన వాళ్ళందరికీ మనకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇవ్వాలి. సో వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరికీ ఫామ్ 12 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆరో వాళ్ళ కోసం పోస్టల్ బ్యాలెట్స్ తయారు చేసేసి అన్ని వాళ్ళ సంబంధించి ఆరోగ్య పంపిస్తారు. అండ్ దెన్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్లో లేకపోతే ఒక సమ్ కన్వీనియంట్ ఆఫీస్లో దే విల్ అరేంజ్ ఏ ఫెసిలిటేషన్ సెంటర్. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ నథింగ్ బట్ ఏ పోలింగ్ బూత్ లాంటివి ఉంటుంది వేర్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఎంపీ కేసినేని నాని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 5వ డివిజన్ సున్నబట్టీల సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని వారు అభ్యర్థించారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ కి అందరూ అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలు ఆనందంగా ఉండాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. అబద్ధపు హామీలతో ప్రజల వద్దకు వచ్చి టీడీపీ నేతలను నమ్మవద్దని వారన్నారు. జరిగింది కాబట్టి ఈ రోజు 5వ డివిజన్లో ఏ గడప తొక్కినా, ఏ ఇంటి ముందుకెళ్ళినా మేము ఓటు అంటే వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాం, ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. మా ఒక ప్రాంతంలో, మా కొండ ప్రాంతం చివరి అంచు వరకు కానివ్వండి, ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా 5-6 సార్లు నేను ఈ ప్రాంతంలో తిరగటం జరిగింది. ప్రతి ఇంటికి, ప్రతి గడప గారు తొక్కినప్పుడు 10 సంవత్సరాలు మేము ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాం. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మేము ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే
మమ్మల్ని పట్టించుకోకుండా, మా ప్రాంతాన్ని పట్టించుకోకుండా మాకు అన్యాయం చేశారు. ఈరోజు ఎటువంటి పదవి లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి, 70 కోట్ల రూపాయలతో సంక్షేమం అందించిన నీకే మా మద్దతు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషం చెప్పడం చాలా ఆనందం. నిజంగా మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఈరోజు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజన్నా కొండ ప్రాంతం గురించి పట్టించుకున్నారా? ఏ రోజన్నా పలానా కార్యక్రమం చేశారని చెప్పి ఏ రోజన్నా మీరు చెప్పగలరా? ఈరోజు మేము చెప్పగలం. ఏ ప్రాంతంలో సున్నబట్టిల సెంటర్ దగ్గర నుంచి గంగిరెద్దుల దెబ్బ ప్రాంతం వరకు ఏ ప్రాంతంలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మేము చెప్పగలం. మీరేం చేశారు? ఏ రోజన్నా కొండ ప్రాంత వాసుల గురించి పట్టించుకున్నారా? ఏ రోజన్నా పలానా అధికారి దగ్గరికి వెళ్దామే, పలానా నాయకుల దగ్గరికి వెళ్ళి కొండ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఏ రోజైనా ఒక రిక్వెస్ట్ అన్న పెట్టారా? అసెంబ్లీలో ఏ రోజైనా కొండ ప్రాంతం గురించి మాట్లాడారా? అలాంటిది ఏమీ గారు చేయలే. ఈరోజు 70 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీలో పేపర్లు చింపి, ఏలలు వేసి, చప్పట్లు కొట్టి, అంటే అసెంబ్లీ ఒక గౌరవాన్ని దిగజార్చే విధంగా గద్దె రామ్మోహన్ గారు ప్రవర్తించారు. ఆ ప్రవర్తించిన సమయంలో ఏ రోజైనా తూర్పు నియోజకవర్గం గురించి ఒక్క క్వశ్చన్ అడిగారా? సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్పేటలో బోండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎరుబొత్తు రమణారావు, కోల దుర్గారావు, వెంకటేశ్వరరావు, రాణి, ఈశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గడపకి, ప్రతి గుమ్మానికి తెలుగుదేశం రాగానే చేపట్టిపోయే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ వాళ్ళిద్దరి గెలుపు అనేది ఈ విజయవాడ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి చాలా ముఖ్యమని చెప్పి ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలకందరికీ కూడా బాగా అర్థమైంది. 5 సంవత్సరాలు గెలిపించిన పాపానికి మన నెత్తి మీద కూర్చుని ఏదో చేస్తాడని అనుకుంటే ఏమీ చేయకపోగా మా బతుకుల్ని మొత్తాన్ని కూడా నాశనం, చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంకా గద్దె దించి ఇంటికి పంపించాలా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ని ఇక నుంచి నమ్మబోము అని చెప్పి ప్రజలందరూ కూడా ముత్క కంఠంతో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు ఇవ్వబోయే సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి వస్తుంది, ఎప్పుడు మళ్ళా చంద్రన్న స్వర్ణ యుగాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాశక్తి పథకం ద్వారా తెలుగుదేశం రాగానే కూడా ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 18,000 ఇవ్వటం కానీ, చదువుకునే పిల్లలు ఎన్ని మంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 వచ్చే మంచి పథకాలను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర యువత పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తే గంజాయి, అదేవిధంగా విపరీతమైన మాదక ద్రవ్యాలతో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఫారం 1 ఎన్నికల పబ్లిక్ నోటీసులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతోందని తెలిపారు. నామినేషన్ దాఖలుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గురువారం ఈ ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతోందని, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని బబూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడ నగరంలోని 1 టౌన్ బబూరి గ్రౌండ్స్లో కృష్ణ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వేసవికాలం సాయం సంధ్యవేళ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని సందర్శకులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఎగ్జిబిషన్ ముఖద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలియజేసే విధంగా సంక్రాంతి నమూనా సెట్ వేశారు. ఈ సంక్రాంతి నమూనా సెట్ వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, కప్ అండ్ సాసర్ బోటింగ్ రైడ్ అందుబాటులో ఉంచారు. సందర్శకుల కోసం తమ ఎగ్జిబిషన్లో అనేక రకాల వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని, సందర్శకులు ఖచ్చితంగా తమ ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకులు కృష్ణ తెలియజేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉండటం తెలిసిందే.
రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేపిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏ రోజైనా ప్రజా సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్కు వైఎస్ రాజశేఖర రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా? రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి, రఘువీరారెడ్డి గారు అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా? ఎవడైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. అసలు సతీష్ వెనుక ఎవరున్నారు, స్కెచ్ వేసిందెవరు అనే విషయాలు కీలకం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సీఎం జగన్పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే అంతకుముందు బయటకు వచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్టు హాట్ టాపిక్గా మారింది. సీఎంను అంతమొందించాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఎనిమిటీ లేదు. ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినేది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ ఏందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మిటీ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ని మీద చేయాలి. ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చాను. అది కాకుండా ఇబ్రహీంపట్నంలోని కాజీమన్యం డివిజన్లో గడప గడపకు టీడీపీ ప్రచారాన్ని ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. మైలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు నీరాజనాలతో స్వాగతం పలికారు ఇబ్రహీంపట్నం కాజీమన్యం వాసులు. కాజీమన్యంలో గడప గడపకి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ స్పందించి తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉదయం పూట గడప గడపకి, సాయంత్రం గ్రామాలకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ మద్దతుతో రేపు వచ్చే నెల 13 జరిగే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తారు. 75 ఏళ్ల వయసు వచ్చిన చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని అన్నారు.
కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూలోకి కూడా వెళ్లి అందరికీ సేవలందించిన వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి. అతన్ని ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ల వయసు వచ్చిన చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడతాడా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాడి మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరు ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి అందరిలో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు వీడియో మాట్లాడతారు. అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్తున్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించి డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూగు మేసాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అపూర్వ స్వాగతం పలుకుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రాష్ట్రంలో ఇప్పటివరకు 440 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1017 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించినట్లు స్పష్టీకరణ. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల పబ్లిక్ నోటీసు విడుదల చేసిన అధికారులు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరిస్తామన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.